ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 5, 6వ తేదీలో ఈ రాశి వారికి 4 గ్రహాలు మారడం వలన ఈ రాశి వారికి ఒక్కొక్క గ్రహం వీరికి ఒక్కొక్క విలువైన అదృష్టం తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ రాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు, కానీ ఇప్పటి నుండి వీరికి ఈ రాశి వారికి కొన్ని విషయాలలో అదృష్టం కూడా కలిసి వస్తుంది. అది ఏ రూపంలో, ఏ విధంగా, ఎలాంటి గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులను తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాలు నివారణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. ఈ రాశి వారికి చాలా కాలంగా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎన్ని వచ్చినా కూడా తట్టుకొని పైకి నవ్వుతూ కష్టాన్ని దాటడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఒక ధైర్యం అనేది వీరికి తోడుంటుంది. అలాగే కొన్ని విషయాలలో చేతులారా వీరే కష్టాలు తెచ్చిపెట్టుకుంటారు. అందరినీ పూర్తిగా నమ్ముతారు. ముఖ్యంగా స్నేహం పేరుతో వీరిని చాలామంది మోసం చేశారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు. కానీ ఈ రాశి వారిని ఉపయోగించు వదిలేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా దగ్గరికి రారు. అలాగే ఈ రాశి వారి కన్నీటి బొట్టు ఎవ్వరికీ కనిపించదు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎవ్వరికీ చెప్పుకోరు, వారే కృంగిపోతారు. అలాగే స్నేహితులను ఎప్పుడూ సహాయం అడగరు. ఒకవేళ సహాయం అడిగినా కూడా హ్యాండ్ ఇచ్చే రకం ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారిని ఉపయోగించుకోవడం తప్ప వీరికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. వీరి మంచితనం చూసి ఎంతోమంది ఉపయోగించుకున్నారు. అలాగే ఈ రాశి వారికి 4 గ్రహాల వల్ల ఎలాంటి మార్పు వస్తుంది, కష్టాల నుండి ఎలా బయటపడే అవకాశాలు, అలాగే ఒక గ్రహం వలన కొన్ని ఇబ్బందులు ఏ విధంగా ఎలా వస్తాయి, అలాగే ఈ శుక్రుడి వల్ల అనారోగ్య సమస్యలు కాస్త రావచ్చు, కానీ అందరికీ కాదు. కొన్ని విషయాలలో అనారోగ్య సమస్యలు కొంతమందికి రావచ్చు, కొంతమంది తేలికగా తీసుకుంటారు. శుక్రుడి వల్ల ధనలాభం ఎక్కువగా రావచ్చు. వీరికి ఈ శుక్రుడి గ్రహం వలన ధనలాభం ఏ విధంగా వస్తుందంటే, మీరు ఫైనాన్స్లో ఉన్నా కూడా లేదా సౌకర్యాల కోసం కాస్త డబ్బు ఖర్చు పెట్టవచ్చు. ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే వీరికి సంపాదన ఎక్కువగా రావడంతో విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వలన వీరికి ఆనందం అనేది ఎక్కువగా కలుగుతుంది. అలాగే సూర్యబలం వలన వీరికి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా సూర్యుడు అయితే ఈ రాశి వారికి సూర్యబలం వలన ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టినా కూడా వెంటనే కుదుట పడుతుంది. అనారోగ్య సమస్యలంటూ మరీ అంత పెద్దగా ఉండవు. అదేవిధంగా ఈ రాశి వారికి సమయానికి ఆహారం దొరకడం, వీరికి నచ్చిన ఆహారాన్ని తినడం, అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనంద సమయం గడపడం, కుటుంబంలో చిన్న చిన్న ఆనంద వాతావరణం ఏర్పడడం, చిన్న చిన్న శుభకార్యాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి పెద్ద శుభకార్యాలు కాకుండా బంధుమిత్రులు కలవడంతో చిన్న శుభకార్యమైన అది పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి కుటుంబంతో, బంధువులతో చాలా సంతోషంగా ఉంటారు. కాకపోతే కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు. అవి ఏమిటంటే, ఇంట్లో కుటుంబంతో హడావిడిగా సంతోషాన్ని సమయం గడిపేటప్పుడు ఒక పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే సంతోషంలో ఉన్నా కూడా, బాధలో ఉన్నా కూడా మనసు ఏది ఆలోచించకుండా నిర్ణయం తీసుకొస్తారు. కాబట్టి ఆ నిర్ణయం తప్పు, ఆ నిర్ణయం కావచ్చు. కాబట్టి ఎలాంటి పెద్ద నిర్ణయాలు, అగ్రిమెంట్లు పెట్టుకోవడం అనేది ఈ 2 రోజుల్లో అస్సలు చేయకండి. ఇకపోతే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు కలగవో, వ్యాపారం ఆనందంగా కొనసాగుతుంది. మరింత లాభాలు రాకుండా, నష్టాలు రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి
ఉద్యోగంలో మంచి పేరు హోదా వస్తుంది. మిమ్మల్ని చాలామంది గౌరవిస్తారు. ఇంతకుముందు మీరు ఎక్కడ పేరు పోయిందో అక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే పేరు పరువు ప్రతిష్టల కోసం చాలా ఆరాటపడతారు. కానీ ఈ రాశి వారికి అనుకోకుండా అవే తిరిగి కలగవచ్చు. కాబట్టి ఈ రాశివారు గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. సమాజంలో మంచి పేరుతో ఒక విలువైన వ్యక్తిలా కనిపిస్తారు. అదేవిధంగా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా ఏ విధంగా ఉంటుందంటే వీరి కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. కొన్ని విషయాలలో పొరపాటు పనులు చేస్తారు. దానిని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశివారు కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, చిన్న చిన్న వృత్తుల్లో అన్ని విషయాలలో అనుకూలంగా ఉన్నాయి. పాత స్నేహితులను కలవడం కానీ, ఫోన్ కాల్ చేయడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశివారు ఎన్నడూ చూడని ఒక అదృష్టం కూడా ఏ రూపంలో వస్తుందంటే కుజుడు వల్ల ఖర్చు కాస్త ఎక్కువ పెట్టగలుగుతారు. కానీ మీరు ఏదైనా విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇకపోతే మీ స్నేహితులతో సమయం ఆనందంగా గడుపుతారు. ఏదైనా పాత విషయాలు కూడా గుర్తు చేసుకోవడం, లేదా మీరు పాత స్నేహితులని మళ్ళీ కలవడం, ఫోన్ కాల్ చేయడం అనేది జరుగుతుంది. వాటన్నిటి గురించి ఆలోచించుకోవడం, మాట్లాడుకోవడం అనేది జరగడం వలన వీరు చిన్ననాటి గుర్తులు అన్నీ తెచ్చుకొని చాలా సంతోషిస్తారు. అలాగే విదేశీ ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఏదైనా విషయంలో వీరు పొరపాటు చేయాలనుకున్నా కూడా సరిదిద్దుకునే అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. అలాగే విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఇప్పుడు దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమంది తులారాశి వ్యక్తులు కొన్ని రోజుల పాటు భయంతో ఉంటారు. ఈ పని పూర్తి అవుతుందా లేదా, ఎందుకు పూర్తి అవ్వడం లేదని చాలా భయంతో ఉంటారు. కానీ మీరు ఏదైనా సరే ముందడుగు వేయండి. ధైర్యంతో ముందడుగు వేయడం వలన మీరు అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ ఈశ్వరుని పైన భారం వేసి మీ ప్రయత్నం మాత్రం మానుకోకండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. అలాగే మీకు వీలైతే విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణువుని, లక్ష్మీదేవిని సందర్శించండి. ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ నెలలో ఒక్క రోజైనా ఈ పని చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది తెలుస్తుంది. కర్మచక్రంలో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ పనులు వాయిదా వేయకండి. ఏ పని అయినా సకాలంలో పనులు పూర్తి చేయండి. ఇలా చేయడం వలన ఈ రాశి వారికి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు అనుకున్న విషయాలలో కొన్ని విషయాలు జరగవచ్చు, మరికొన్ని విషయాలు వాయిదా పడవచ్చు. కానీ ధైర్యంగా ముందడుగు వేయడం వలన ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని కొట్టిపారేయవచ్చు. ప్రేమలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని గట్టెక్కియచ్చు. మీరు ఈ రోజున సహనంతో ఉండాలి. అన్నీ కుదుట పడతాయి.